అదివో అల్లదివో అయోధ్య అణువణువు రామమయంగా మురిసిపోతోంది. భవ్య అయోధ్య దివ్యంగా దేదీప్యమానంగా విశ్వ ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగులు విరజిమ్ముతోంది. తేజో సౌశీల్య వాత్సల్య ధైర్య శౌర్య పరాక్రమ సత్య సంకల్ప సౌహార్ద్ర రామయ్య బాలరాముడిగా వచ్చేస్తున్నారు. దివ్యమంగళ రూపుడి ప్రతిష్టాపనకి అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. జనవరి 22 సోమవారం రామవారం. అయోధ్యలో రాములోరి వేడుక. మధ్యాహ్నం 12:30కు దివ్య ముహూర్తం. గర్భగుడిలో రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం. సర్వం సిద్ధం, సకలం రామమయం. రామాలయ ప్రతిష్టాపనకి ముహూర్తం సమీపిస్తున్న సమయంలో అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. గర్భాలయంలో ప్రతిష్ఠించే బాలరాముడి నమూనా విగ్రహం ఊరేగింపుతో అయోధ్య పులకించిపోయింది. నమూనా విగ్రహంలో బాలరాముని ముగ్ధ మనోహర రూపాన్ని చూసి భక్తజనం మైమరచిపోయారు. అసలు అయోధ్య బాలరాముడి నమూనా విగ్రహంలో శ్యామవర్ణ దశరథ నందనుడు ఎలా ఉన్నారో మీరు చూడండి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తోన్న అపూర్వ ఘట్టం రానే వచ్చింది. రామ్లల్లా ఉత్సవమూర్తి తొలి దర్శనంతో అయోధ్య పులకించిపోయింది. ప్రత్యేక పల్లకిలో నమూనా విగ్రహం ఊరేగిస్తుండగా శ్రీరామ్ నినాదాలు హోరెత్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు జన్మించిన పావన పుణ్యక్షేత్రం అయోధ్య ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతోంది. శతాబ్దాల కల సాకారమవుతోన్న వేళ అన్ని దారులు ఇప్పుడు అయోధ్య వైపే పరుగులు తీస్తున్నాయి. జనవరి 22న రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి రామభక్తులు తరంగాలై తరలి రావడానికి సిద్ధమవుతున్నారు. రామాలయ ప్రతిష్టాపనకు ముహూర్తం సమీపిస్తోన్న సమయంలో అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. గర్భాలయంలో ప్రతిష్ఠించే బాలరాముడి నమూనా విగ్రహం ఆలయానికి చేరుకుంది. రాముడి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ నాటి రాముడి వైభవాన్ని తలపించేలా, కీర్తిని చాటేలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. బాలరాముని ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన కార్యక్రమాలు మంగళవారం శాస్త్రోక్తంగా మొదలయ్యాయి. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాల్లో బుధవారం కీలక ఘట్టం జరిగింది. అసలు అయోధ్య రాముడి రూపురేఖలు ఎలా ఉంటాయి? బాలరాముడు అసలు ఎలా కనిపిస్తాడు? అయోధ్యలో 5 ఏళ్ల రాముడు ఎలా ఉంటాడో నమూనా విగ్రహాల్లో ప్రపంచం చూసి తరించింది. పవిత్ర అయోధ్యలో బాలరాముడి నమూనా విగ్రహం ఆలయ పరిసరాల్లో గర్భాలయం చుట్టూ ఊరేగించారు. నమూనా విగ్రహంలో బాలరాముని ముగ్ధ మనోహర రూపాన్ని చూసి భక్తజనం మైమరచిపోయారు. నమూనా విగ్రహం ఊరేగింపు తర్వాత ఆలయ ప్రాంగణంలో నిర్మించిన యాగ మండపంలో పూజలు ప్రారంభమవుతాయి. రామ్లల్లా ఉత్సవ విగ్రహ క్రతువులు మంగళవారం ప్రాయశ్చిత్త పూజలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా ప్రాయశ్చిత్త పూజలను నిర్వహించారు. దాదాపు 3 గంటల పాటు ఈ ప్రాయశ్చిత్త పూజలు చేపట్టారు. అనంతరం అనిల్ మిశ్రా సరయూ నదిలో పుణ్యస్నానం చేశారు. తర్వాత విగ్రహ నిర్మాణ స్థలంలోనూ పూజలు చేశారు. బాలరాముని విగ్రహాన్ని శుద్ధి చేస్తూ కళ్లకు గంతలు కట్టారు. వీటిని జనవరి 22న తెరవనున్నారు. అంతకు ముందు నమూనా విగ్రహాన్ని ఆలయంలో ఊరేగించారు. 22న ప్రాణ ప్రతిష్ఠ చేయబోతున్నారు. కానీ ఇప్పటి వరకు ఆ బాలరాముని చిత్రాన్ని మాత్రం ఆలయ ట్రస్ట్ అధికారికంగా ప్రకటించలేదు. 5 ఏళ్ల వయసున్న బాలరాముడు నిలబడిన విగ్రహం మాత్రమే ఉంటుందని తెలుస్తోంది. కృష్ణశిలతో మలచిన ఆ విగ్రహం బరువు సుమారు 200 కేజీలు ఉంటుంది. ఇక అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి 8,000 మంది అతిథులు హాజరవుతారని అంచనా. వీరిలో కొద్ది మందిని మాత్రమే గర్భాలయంలోకి అనుమతిస్తామని ఆలయ కమిటీ పేర్కొంది. బాలరాముడి నమూనా విగ్రహం రాకతో అయోధ్యాపురి ఎంతో పులకించిపోయింది. అదిగో మన అయోధ్య బాలరాముడు, ఆప్తజన బాంధవుడు, త్యాగానికి సేవకు మారుపేరు. బాలరాముని నమూనా విగ్రహాన్ని చూడ్డంతో మనస్సు పులకిస్తోంది. ఆ పురుషోత్తముని తొలి దర్శనంతో భక్తజన హృదయం ఆనందంతో పరవశిస్తోంది.